దీపం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలిండర్లను ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారుగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన మహిళా లబ్ధిదారులకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా ఉచిత గ్యాస్ స్టవ్లతో గ్యాస్ కిట్లను అందజేశారు. కాకినాడ ఆనంద్ గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా భారత్ గ్యాస్ 268 మందికి, కాకినాడ వెంకట్రామ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇండియన్ గ్యాస్ 250 మందికి, శ్రీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా హెచ్పీ గ్యాస్ 245 కనెక్షన్లతో కలిపి మొత్తం 763 మంది మహిళా లబ్ధిదారులకు అందజేశారు. శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంగా ఉజ్వల 3.0 ద్వారా ఉచితంగా కనెక్షన్ మంజూరు చేసి అందజేస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలీశ్వరి, డిఎస్ఓ సత్యనారాయణరాజు, ఎంఎస్ఓ వీరస్వామి, రూరల్ ఎంఆర్ఓ కుమారి, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గింజా కొని కార్యక్రమం ఇంకా మేము డిఎస్ఓ పరుగులు పెడతానే ఉన్నాం. ఏ గింజా కూడా ఏ రైతు దగ్గర వదిలి ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాం. అలాగే రేపటికి ఎరువులు కూడా సిద్ధం చేసి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్కటి విషయంలో కూడా చాలా జాగ్రత్త చూసుకుంటా స్కీములతో పాటు మౌలిక సదుపాయాలు ఇవాళ మళ్ళా 43 కోట్ల రూపాయలకి రోడ్లకి ఇవాళ ప్రపోజల్స్ పెట్టాం. అలా కమిషనర్ గారి దగ్గర ఉన్నాయి, మంత్రి గారి యొక్క సంతకం అయింది, కమిషనర్ గారి దగ్గర ఉన్నాయి. కమిషనర్ గారు ఫైల్ చేసేస్తే ఇంకొక 43 కోట్లు, రాష్ట్రం 29 కోట్ల రూపాయలతో వేసాం. ఇప్పుడు ఆల్రెడీ 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇంకొక 43 కోట్లకి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. అట్లాగే ఆర్ఎన్బి రోడ్లు కూడా ప్యాచ్ వర్క్లు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చోట కూడా నిత్యం సంక్షేమం ఒకటే కాకుండా నిత్యం మౌలిక సదుపాయాల మీద చెప్తా ఉన్నాం. అలాగే కాకినాడలో స్టేడియం అన్నాం. ఆ స్టేడియం కార్యక్రమం ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేసి పని మీద ఉన్నాం. అట్లాగే బీచ్ని వేళ చూడండి, అద్దంలా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ ఒక్క చిన్న కాగితం కూడా లేకుండా బీచ్ని అద్దంలా తయారు చేసి ఆదివారం నాడు ఎంత రష్ అయినా సోమవారం పొద్దునెళ్ళి ఏ విలేకరైనా సరే చిన్న కాగితం ఒక పట్టు పెడితే ఆ విలేకరికి ఖచ్చితంగా ఘనమైన బహుమతి ఇస్తాను కూడా నేను చెప్తా ఉన్నాను. అట్లాగా ఆ శ్రద్ధ మేము తీసుకుంటా ఉన్నాం. అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను కదా, ఆ శ్రద్ధ మేము తీసుకుంటున్నామని చెప్పి బలంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఇవాళ ఒక పండగ రోజు అని చెప్పి తెలియజేసుకుంటాం. పంతం నానాజీ గారికి చాలా సంతోషం అండి. శుభదినం అండి. రోజు రాష్ట్రంలో ముందుకే దాదాపు మిగతా జిల్లాల్లో ఎక్కువగా స్టార్ట్ చేయడం జరగలేదు. ఇక్కడే చొరవ తీసుకుని వెంటనే ఇమీడియట్గా ఉచిత కనెక్షన్ ప్రజలకు తొందరగా అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి వెంటనే వెంటనే ఏర్పాటు చేశారండి. ఈ రోజు యాక్చువల్గా మనకి 700 మంది సుమారుగా 3 గ్యాస్ కంపెనీల నుంచి ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుందండి. ఈ ఉచితంగా 4500 విలువ చేసే కిట్ ఒకటి కంప్లీట్గా గ్యాస్ సిలిండర్తో పాటు మొత్తం కంప్లీట్ కిట్ స్టవ్ ఒకటి ఉచితంగా అన్నీ కూడా వస్తున్నాయండి. విడిగా మళ్ళీ ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళ వెంటనే అప్లై చేసుకుని ఇది పొందొచ్చండి. ఇది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఇది కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇది ఇవ్వడం ఈరోజు జరిగిందండి. ఇదంతా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఇది మళ్ళీ 2వ విడత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది అందుబాటులో ఉండి తీసుకోవాలని చెప్పేసి, అలాగే మహిళలు ఎంత ఇబ్బంది పడేవారంటే పొయ్యిలో ఊదేటప్పుడు ఆ పొగ లోపలికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు, ఊపిరితిత్తులు పాడైపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ కలిగేవి. అటువంటి ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం ఆలోచించి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 4500ది కిట్టు వీళ్ళు ఉచితంగా ఇస్తున్నాము అంటే అది నిజంగా మా ప్రభుత్వం యొక్క గొప్పతనమేని అనుకోవాలి. ఎందుకంటే అందులో మా మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి, తర్వాత అందరూ కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా దీన్ని ఒక దీపం పథకం అని పెట్టేసి ప్రతి ఏరియాకి కూడా అందివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఇమీడియట్గా అందే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు. సారు పాపం చాలా మంచి అయినా సారు కూడా వెళ్ళి వెంటనే రెస్పాండ్ అయ్యారు. సారు కూడా అలాగే ఇల్లు కూడా అప్లై చేస్తాను. 22 years నుంచి మేము రెంట్ కట్టుకుంటూ వస్తాం, పిల్లలు చదివించుకుంటాను. అందుకని కొంచెం ఆయన కూడా కొంచెం యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇల్లు కూడా తీసుకుంటాను. చాలా హ్యాపీ సార్. మీకు అందరికీ నేను నిజంగా లేదు సార్. అంటే చేస్తాం ఇప్పటి వరకు ఏమీ పథకం కూడా లేదు. చాలా హ్యాపీ అండి. డోగ్రాలో ఉన్నాను సార్. కానీ ప్రతి ఒక్కరికి గ్యాస్ అంటే చాలా అవసరం సార్. ఎందుకంటే నేను చాలా మంది
అడిగేదాన్ని, అయ్యో గ్యాస్ బుక్ ఉందా అంటే హెల్ప్ చేసేవారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీ సార్. ఫోటో జాగ్రత్త పెట్టుకుని